ఫస్ట్ డేనే కొన్ని లక్షల రూపాయలు సేల్ చేశారు. అయితే 90s టైంలో బేర్లీ మనకు మాల్స్ ఉండేవి, ఎక్కడో ఒక చోట మనకు పెద్ద పెద్ద షాపులు ఉండేవి. సో విజువల్ మర్చెండైజింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కూడా కిషోర్ బయానీ. మనకు ఎస్థెటికలీ నీట్ గా కనిపించే ఒక అవుట్పుట్ తో, సేల్స్ మెన్ ఒక డిగ్నిఫైడ్ లుక్స్ తో, ఉమెన్ కలెక్షన్ సపరేట్, మెన్ కలెక్షన్ సపరేట్, చిల్డ్రన్ కలెక్షన్ సపరేట్ గా చేసి తనంతట తాను ఒక పెద్ద లగ్జరీ బ్రాండ్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంది మార్కెట్ లో ప్యాంటలూన్స్. ఇక అక్కడతో ఈ సక్సెస్ ఆగల. 12 ఇండివిజువల్ రీటైల్ బిగ్ స్టోర్స్ అక్రాస్ ఇండియా ఓపెన్ చేశారు. బట్ కిషోర్ బయానీ హ్యాడ్ ఎ బిగ్గర్ విజన్ అండ్ బిగ్గర్ ప్లాన్ ఫర్ హిస్ బిజినెస్. సో ఆయన బిజినెస్ లో అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక డేటా ప్రకారం కేవలం 8% ఆఫ్ ఇన్కమ్ నే బట్టల్లో ఎక్స్పెండిచర్ లో ఇండియన్స్ పెడుతున్నారు. దీన్ని నేను 50% వరకు నా స్టోర్ లోనే పెట్టుకోవాలి. ఏ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని మొత్తం మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడే ఆయన కళ్ళు పడ్డాయి. చెన్నైలో ఒక స్టోర్ సర్వానా స్టోర్స్ అని. సో సర్వానా స్టోర్స్ ఒక మొత్తం బిల్డింగ్ లో బట్టలు, చిన్నపిల్లల టాయ్స్, గ్రాసరీ స్టోర్స్, ఉమెన్ కావాల్సిన క్లోత్స్ అన్నీ కలిపి అమ్మేవాడు. ఈయన ఎస్టిమేట్ ప్రకారం అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి ఆ రోజుల్లో 200 crores సంపాదించేది ఈ స్టోర్. సో ఈ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని డీటెయిల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ స్టార్ట్ చేశాడు టువర్డ్స్ ద లోకల్ వెండర్స్ అండ్ సైకాలజీ ఆఫ్ బయర్స్. సైకాలజీ ఆఫ్ బయర్స్ ఏంటంటే, పెద్ద స్టోర్ ఉందంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే ఎక్కువ ధరలు పెడతారు, ఎక్కువ ధరలు పెట్టడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అని కన్జ్యూమర్ ఆలోచిస్తాడు. సో ఈ కన్జ్యూమర్ ని సర్వనా స్టోర్స్ ఎలా బీట్ చేసుకుంది అంటే, మార్జిన్ తక్కువ పెట్టు, సేల్స్ హై పెట్టు. సేమ్ ఫిలాసఫీని కిషోర్ బయానీ అప్లైడ్. ఎక్కువ మార్జిన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ అమ్మితే రూపాయి వచ్చింది అనుకోండి, 50 పైసలే తన దగ్గర పెట్టుకొని 10 చాక్లెట్లు అమ్మేలాగా, 10 చెప్పులు అమ్మేలాగా, 10 డిటర్జెంట్ బార్లు అమ్మేలాగా, ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఒకే స్టోర్ లో అమ్మితే సేల్స్ పెరుగుతాయి, మార్జిన్స్ తక్కువలో ఉన్నా గానీ వాల్యుయేషన్ పెరుగుతుంది. అక్కడి నుంచే మొదలైంది హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ బిగ్ బజార్.